న్యూస్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు చేరుకోనున్నారు హరీష్ రావు. అనంతరం అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కానున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అంతకుముందు తన నివాసంలో మీడియా సమావేశంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని, ఈ అక్రమాలు, బొగ్గు స్కామ్లు, భూ స్కామ్లు, హామీలపై ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు హరీష్ రావు. నిన్న సాయంత్రం నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం విచారణకు రమ్మన్నారని చెప్పారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, డైవర్షన్ కోసమే ఇలా నోటీసులు పంపించారని ఆరోపించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికలకు ముందు వీరి అవినీతి బయటపడుతుందని భయపడి తనకు నోటీసులు ఇచ్చారన్నారు హరీష్ రావు. మీద గౌరవం ఉంది, చట్టాన్ని గౌరవిస్తాం కనుక వారు చెప్పిన సమయం ప్రకారం మేము హాజరవుతున్నాం. సమయం తీసుకునే అవకాశం ఉంది, కానీ మేము తప్పు చేయలేదు, మేము భయపడాల్సిన అవసరం లేదు. ఏ రకంగా కూడా ఈ కేసుతో మాకు సంబంధం లేదు. ఇది ఒక అక్రమ కేసు. కేవలం బురద జల్లాలని, రాజకీయాలను డైవర్ట్ చేయాలని, అటెన్షన్ డైవర్టింగ్ కోసం రేవంత్ రెడ్డి ఆడుతున్న ఒక సిల్లీ డ్రామా ఇది. రేవంత్ రెడ్డి రాజకీయాల కోసం చేస్తున్నటువంటి ఒక డ్రామా, సీరియల్ లాంటిదే తప్ప ఇందులో ఎక్కడ కూడా నిజం లేదు. అందువల్ల మేము ఎక్కడ భయపడం. ఎన్నిసార్లు పిలిచినా వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి నన్ను ఇన్వాల్వ్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా హైకోర్టు కొట్టేసింది, సుప్రీంకోర్టు కొట్టేసింది. మళ్ళీ కొత్త డ్రామా పెట్టిండు. మాకు తెలుసు కేటీఆర్ గారిని ఎట్లా ఇబ్బంది పెట్టిందో మాకు తెలుసు. మా నాయకులందరినీ కూడా ఏ రకంగా ఇబ్బంది పెట్టినారో తెలుసు. నన్ను కూడా దాంట్లో భాగంగానే ఇబ్బంది పెడుతున్నావు. మీరు ఎంత ఇబ్బంది పెట్టినా, ఉద్యమించిన వాళ్ళం, తెలంగాణ సాధించిన వాళ్ళం, ఈ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే మేము ఊరుకోము. ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. తెలంగాణ ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీలు అమలయ్యేదాకా నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ అవినీతి కుంభకోణాలు బయట పెడుతూనే ఉంటాం. నిన్ను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మాకు తెలుసు రేవంత్ రెడ్డి 3 రోజుల కిందనే ఈ స్క్రిప్ట్ వేసి పోయిండు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ప్రతిదీ విజయ్ మనకి అందుబాటులో ఉన్నారు. విజయ్, ప్రస్తుతం ఏంటి అక్కడ పరిస్థితి ఏంటి? తెలంగాణ భవన్ కి హరీష్ రావు రాబోతూ ఉన్నారు. మరి కాసేపట్లో ఏం జరగబోతోంది, అసలు ఏంటి డీటెయిల్స్? అయితే ఇప్పటికే కోకాపేట నివాసంలో మీడియాతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు అటు కేటీఆర్ సమేతంగా కూడా పూర్తిగా ఇటు అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కలిసి తెలంగాణ భవన్ కి అయితే బయలుదేరిపోయారు. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినటువంటి పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. అయితే మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతూ ఉంది. గతంలో ఎప్పుడైతే పంచాయతీ ఎన్నికలు వచ్చాయో, పంచాయతీ ఎన్నికల సందర్భంలో అటు కేటీఆర్ పైన ఏదైతే ఈ కార్ రేస్ ఉందో, ఫార్ములా ఈ కార్ రేస్ తో ఆ కేసును పెట్టి ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు వస్తున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మున్సిపల్ ఎలక్షన్స్ ను దృష్టిలో ఉంచుకొని నా పైన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసును బనాయించి అక్రమంగా విచారణకు పిలుస్తున్నారంటూ కూడా మాట్లాడినటువంటి సందర్భం అయితే అక్కడ నెలకొంది. సౌమ్య, మరొకటి ఇక్కడ ఈ కేసుకు సంబంధించి అటు మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. సో అక్కడ క్లీన్ చీట్ వచ్చినప్పటికీ కూడా తన పైన కావాలనే అక్కసుతోని బీఆర్ఎస్ పార్టీ పైన తన పైన బురద చల్లేటువంటి విధంగా ఈ కార్యాచరణకు రేవంత్ రెడ్డి పూనుకున్నాడంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు అయితే విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ ని. మరొక పక్క సింగపూర్ కు వెళ్లేటువంటి 3 రోజుల ముందే ఈ స్క్రిప్ట్ అంతా కూడా రేవంత్ రెడ్డి ఇచ్చి అధికారులకు ఇచ్చి ఎవరెవరికి నోటీసులు ఇవ్వాలి, అలాగే ఎవరెవరిని విచారణకు పిలిచాలనేటువంటి దానిపైన కూడా స్క్రిప్ట్ అంతా అధికారులకు ఇచ్చి ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు అంటూ కూడా అటు మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఉన్నారు. మరొక పక్క గతంలో ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం ఉందో అప్పటి నుంచి కూడా మేము పార్టీ కోసం కాకుండా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసినటువంటి వ్యక్తులము. ఈ కేసులకు కావచ్చు, ఈ విచారణలకు కావచ్చు మేము భయపడేటువంటి ప్రసక్తే లేదంటూ ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. మరొక పక్క చట్టం పైన అలాగే ఈ సిస్టమ్ పైన మాకు నమ్మకం ఉంది, రెస్పెక్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా విచారణకు హాజరవుతామంటూ కూడా హరీష్ రావు అయితే చెప్పుకొచ్చారు. ఇక ఇప్పటికే విచారణకు హాజరయ్యే ముందే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లీగల్ టీమ్ తోను కూడా
సంప్రదింపులు అయితే జరిపారు. ఇక విచారణకు హాజరైతే అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులు ప్రత్యేక సిట్ బృందం ఏదైతే ఏర్పాటు చేసిందో ఇటు హైదరాబాద్ సిపి విసి సజ్జనార్ ఆధ్వర్యంలో ఏదైతే ఆ సిట్టుకు సంబంధించినటువంటి అధికారులు అడిగేటువంటి ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి సమాధానాలు ఇవ్వాలి, వాళ్ళు ఎలా ఇరుకాటంలో పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారనే దానిపైన కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఏదైతే సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నారో ఆయన పూర్తిగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లీగల్ టీమ్ తో కూడా సంప్రదింపులు జరిపారు. ఎట్లాంటి ప్రశ్నలు అడుగుతారు, దానికి ఎలాంటి పదనైనటువంటి సమాధానాలు హరీష్ రావు ఇవ్వాలనేటువంటి దానిపైన కూడా కేటీఆర్ తో కూడా చర్చించినటువంటి సందర్భం అయితే అక్కడ నెలకొంది కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద. సో కొద్దిసేపటి క్రితమే అక్కడి నుంచి హరీష్ రావు కేటీఆర్ తో పాటు ఇతర మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరితో కలిసి తెలంగాణ భవన్ కి అయితే చేరుకున్నారు. తెలంగాణ భవన్ లో కూడా ఒక మీడియా కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ సమావేశంలో మరింత కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అనంతరం 11 గంటలకు చెప్పినటువంటి సిట్ అధికారులు చెప్పినటువంటి సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ పిఎస్ కు చేరుకొని ఖచ్చితంగా విచారణకైతే హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు అయితే హాజరయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. రైట్ విజయ్, థ్యాంక్స్ ద అప్డేట్స్. రైట్, మొత్తానికి ఒకవైపు సిట్ దూకుడు పెంచింది, మరోవైపు నేను ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్తూ ఉన్నారు. తాటాకు చెప్పులకు అసలు భయపడము, ఏం జరిగినా ప్రశ్నిస్తాం, తెలంగాణ ప్రజల కోసం పోరాడతామని చెప్పి ఒకవైపు హరీష్ రావు